హైదరాబాద్లో నిత్యం వేల మంది ఉద్యోగులు ఆఫీసులకు పోయి వస్తురు. ఐటీ కారిడార్లో అయితే ట్రాఫిక్ కొదువనే ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోయేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణాను పెంచాలని చూస్తుండ్రు. వాళ్ళేం చెప్పిండ్రంటే, ఇప్పుడున్న 200 ఎలక్ట్రిక్ బస్సులకు తోడుగా ఇంకో 275 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా త్వరలోనే దించుతామని. మొత్తంగా అట్లయితే ఐటీ కారిడార్లనే 475 బస్సులుంటాయి. సజ్జనార్ సారు అసోచామ్, టీఎఫ్ఎంసీతో కలిసి ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఒక సమావేశం పెట్టుకుండ్రు. ఆ సమావేశం హైటెక్ సిటీలో ఉన్న టెక్ మహీంద్రా క్యాంపస్లో జరిగింది. అప్పుడాయన మాట్లాడిండ్రేంటంటే, ఆఫీసులకు పోయే ఉద్యోగుల కష్టాలను ఆర్టీసీ చూస్తుంది. వాళ్ళెట్లయితే మంచిగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అనుకుంటారో అట్లనే ఆర్టీసీ కూడా బస్సులు నడుపుతుంది. ఆఫీసుల వాళ్ల కోసం మెట్రో డీలక్స్ ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఎండీ సజ్జలార్ సార్ ఏమన్నాడంటే, ఐటీ కారిడార్లో ఇంత ట్రాఫిక్ ఉండడానికి కారణం ఒకటే, అందరూ సొంత బండ్లపై రావడం. ఇది కాలుష్యానికి కూడా కారణమవుతుంది. ఈ సమస్య పోవాలంటే అందరూ ఆర్టీసీ బస్సుల్లో పోవాలే. ఇది పర్యావరణానికి కూడా మంచిదే. అట్లనే ఐటీ కంపెనీలు కూడా ఈ పనికి తోడ్పడాలి. ఎట్లంటే, వాళ్ళ ఆఫీసులలో పనిచేసే వాళ్లకు ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వాడుకోమని చెప్పి ప్రోత్సహించాలి. సజ్జనార్ సార్ ఒక మంచి ఆలోచన కూడా చెప్పిండ్రు. ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు వాడుకుంటే వాళ్లకు జీతంలో కొంత ప్రోత్సాహకాలు ఇవ్వమని ఐటీ కంపెనీల వాళ్ళని కోరిండ్రు. అట్లా చేస్తే ట్రాఫిక్ తగ్గిపోతుంది, పర్యావరణం కూడా కాపాడబడుతుంది. ఈ మీటింగ్లో ఆర్టీసీ వాళ్లు తాము అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూయించిండ్రు. ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా కొన్ని మంచి సలహాలిచ్చిండ్రు. వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఆర్టీసీ వాళ్లు హామీ ఇచ్చిండ్రు.